Infosys Foundation, the kind of the target 1,000 members antunaru, and I heard with this talk that nearly 33,000 women graduates who are pursuing in their colleges are more than 70% of marks అని చెప్పారు నాకు. సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఉమెన్ వర్క్ ఫోర్స్. సో దాన్ని కూడా ముఖ్యంగా ఉమెన్ వర్క్ ఫోర్స్ లో దేర్ ఈస్ ఎ వెరీ గుడ్ అజైల్. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. వర్క్మెన్షిప్ ఉంటుంది వాళ్ళలో. సో వాళ్ళు బిగ్ కమిట్మెంట్ తో పనిచేస్తారు, చాలా ఫోకస్డ్ గా పనిచేస్తారు, చాలా బ్యాలెన్స్డ్ గా విత్ దేర్ రెస్పాన్సిబిలిటీ దట్ దే వాంటెడ్ టు డూ. సో వాళ్ళకు కూడా మీరు ఎంప్లాయ్మెంట్ ప్లాన్ చేయడం కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ మోడల్ దట్ యూర్ చూసింగ్. డెఫినెట్లీ we can also partner with that, because as a government we did a survey. Unemployed youth ఎంతమంది ఉన్నారంటే we found 1,15 lakh people as unemployed youth. 15 lakh. And I'm taking about the age between 18 to 40, out of which 85 lakhs are unemployed women. 85 lakhs. Out of 85 lakhs we have 15 lakh educated women. So we have a big workforce in women who are not working and they are idle. చదువుకున్న వాళ్ళే 15 లక్షల మంది ఉన్నారు. సో హౌ డు వి డూ దట్? We have given this problem statement to Honorable Chief Minister. So that's when he conceptualized the concept of neighboring business unit. The women workforce ki ela employ cheyali, because he has said మనం చదువుకున్న అమ్మాయిలు విలేజెస్ లో ఉండి మ్యారేజ్ అయిన తర్వాత ఐడిల్ గా ఉండిపోతున్నారు. దే ఆర్ ఆల్సో అసెట్స్. మనం తయారు చేసుకున్నాం అసెట్స్, మనం చదివించాము, వాళ్ళని నాలెడ్జబుల్ గా చేశాము. బట్ హౌ ద స్టేట్ హ్యాస్ టు యూజ్ దట్. స్టేట్ కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్యాపబిలిటీస్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంపవర్ అవుతారు. సో వాళ్ళు కూడా విలేజ్లో ఒక మంచి సోషల్ ప్లాట్ఫామ్లోకి వెళ్తారు. బీపీఎల్ నుంచి దాటి పైకి వస్తారు, బిలో పవర్టీ నుంచి పైకి దాటి వస్తారు. సో వాళ్ళు ఎలా చేయాలన్న దాని మీద వి ట్రైంగ్ టు స్టడీ వేరియస్ కేస్ స్టడీస్. హౌ డు వి డూ దాట్? మీరు చాలాసార్లు వినుంటారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఈస్ సేయింగ్ దట్ నైబరింగ్ బిజినెస్ యూనిట్స్ ఆర్ రిమోట్ వర్క్ ప్లేస్. సో ఈ కాన్సెప్ట్లో వీ వాంట్ టు అడాప్ట్ మోర్ ఉమెన్ ఇంటూ వర్క్ ఫోర్స్. చాలామంది మహిళలు ఎవరైతే ఇంట్లో ఉండి 40 years వరకు కూడా చదువుకొని బీఎస్సీ చేసో, బీకామ్ చేసో, బీటెక్ చేసో, వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళకి ఒక విలేజ్లోనే వర్క్ కల్పించే విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో వీ వాంట్ టు డూ దట్, and I would like your team to collaborate in that. So we're also, as NRI minister, I've been to US in the recent 4 months. So because there are a lot of IT professionals in there, definitely you also have. India could also find not only high skill jobs, low skill jobs kuda manam chodochu. The low skill jobs could be BPOs, and it could be medical transcripts, or any other job where any other European or US based or Australia based companies could outsource it to any other country. మనం చూసుకుంటే మేము చేసిన సర్వేలో వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ టు వర్క్ ఫ్రమ్ దేర్ హోమ్. వాళ్ళు ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉండి పని చేయడానికి చాలా, అంటే సొంత గ్రామంలో పని చేయడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. సో వై డోంట్ వి రీఫార్మ్ ది ఐడియా ఆఫ్ వర్క్ కల్చర్? ఒక మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక వర్క్ సెంటర్ క్రియేట్ చేసి, ఒక జీసీసీ ఎలాగైతే మీరు కాన్స్టిట్యూట్ చేశారో అలాగే వర్క్ సెంటర్ కూడా క్రియేట్ చేసి అక్కడ వర్క్ కల్పించడానికి కూడా వీఆర్ థింకింగ్ మండల్ లెవెల్లో. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్. వీ వాంట్ టు క్యాప్చలైజ్ దట్. సో దానికి ఏంటంటే అగైన్ వీ హ్యావ్ ద ఎగ్ ప్రాబ్లం. వర్క్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, తీసుకోవడానికి ఉన్నారు, స్కిల్ ఎలా చేస్తాం? సో అది ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ. I'll get the curriculum. So definitely, if you could take it in a massive way, so you can make a lot of impact. Training sessions lo ikkada man forward integration only corporates could have. Akkada world as a market. So the world as a market. We have internet. అంజలి గారు, మనకి పెద్ద బాధ్యతలు వస్తున్నాయి ఇక. So think through that. హరీష్ అండ్ శివ. Yes. Think through that, because we want to capitalize that. We want to conceptualize that. Honorable Chief Minister wanted to do that.
So definitely, I would like to use this platform because you have seen the whatever we are pursuing, it's all there in here. We can use the same website where a lot of NRIs wanted to take up the projects. They can take the projects and they can offshore us. It's a very good model that we could think. We can discuss in a separate platform. We can do it. But all that I want to say that కంప్లీట్ వర్క్ షాప్ చేద్దాం సార్ దాన్ని. yes, విల్ డూ ఇట్. all that I want to say that you should do more in Andhra Pradesh, Mayur. I already said when I was in Rotary, I was saying to him, since he belongs to this area, you should do more in Vijayanagaram at Chippanapadu. Sir, But I say that, sorry to interrupt you, sir. మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఒక మండల్ సెలెక్ట్ చేయండి. yes, విల్ స్టార్ట్ విత్ ద పైలట్ విత్ దట్ అండ్ వీ విల్ హెల్ప్. it's so nice. I already have a space. మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు వస్తుంది. సో పైలట్ ఫేజ్ లో విల్ స్టార్ట్ ఆఫ్ దట్. yes. And Prabhakar from my team will coordinate with someone you tell him. He will take care of it. Sure. We have a forward integration key. I have a company who can give work from US. I have a workspace. I have the people. I want the coordination on skilling. So if you could do that, we'll start that. Lot more to say, but I would request the corporates who are here to bring in more companies to Visakhapatnam or the state of Andhra Pradesh. The reason being, we have to develop this area. Any asset who works here will spend here, will develop here. ఇక్కడే ఖర్చు పెడతారు. వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఇక్కడే డెవలప్ అవుతారు. వాళ్ళు డెవలప్ చేసిన దాంట్లో బోల్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో వీ షుడ్ థింక్ ఆన్ డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్, ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బికాస్ లాస్ట్ 10 yearsలో వీఆర్ ఓన్లీ not 10 years, last 30 yearsలో వీఆర్ ఓన్లీ క్రియేటింగ్ ద అసెట్ అండ్ సెండింగ్ సమ్వేర్. ప్రపంచానికి తీసుకెళ్ళిపోతున్నాం. ప్రపంచంలో సక్సెస్ అవుతున్నారు. మనం వెళ్ళిన వాళ్ళని వెనక్కి రప్పించద్దు. వాళ్ళని ఇక్కడ కంపెనీస్ ఓపెన్ చేయమని చెప్పండి. సో డెఫినెట్లీ మా శివ ఆ స్పీచ్ ని కూడా పంపించారు. స్టేజ్ మీద డావోస్ దగ్గర వెళ్ళినప్పుడు ఐ థింక్ అందరితో Yes. మాట్లాడినప్పుడు ఆనరబుల్ సీఎం గారు అది You're saying that you stay here and send మీ విజన్ కి నా విజన్ కి ఇదే తేడా. సో మీరు ఇక్కడే ఉండండి, మాకు ఎంప్లాయ్మెంట్ బ్యాక్ సైడ్ ఇవ్వండి అని చెప్పారు. yes. This is what the state of Andhra Pradesh want. Because Mano, if you could adopt the latest technology, as ma'am rightly said, there's a lot of innovation on AI, Gen AI. So Gen AI is very interesting. This getting simplified. A lot of things are getting simplified, and we are AR. So I'm getting partners as well. I'm getting a lot of partners in getting a skill logoda. We'll do a lot of wonders because the corporates change ante. If you could invite or just to create a platform, what company wanted to do, we'll try to integrate them with the skill. So I'm very happy that I'm here. It's a very good meeting that has happened today because మయూర్ లాంటి ఒక సోషల్ కాజ్ మీద స్టాండ్ అయ్యి ఈరోజు ఒక ఎంటర్ప్రైజ్ ఫామ్ చేశారు. ది సేమ్ టైమ్ ఐ సీ దట్ ఈవెన్ వైజాగ్ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా అండ్ ఇన్ మెనీ అదర్ Tech Mahindra Foundation and like the few of the people who came from Cognizant and few other people who came from Hyderabad and State Street. So we have a very special interest in here. So definitely we want to capitalize that. We should work together and make this state a more prosperous and happy state. Thank you one and all.